మోడీ మ్యాజిక్ ముందు కాంగ్రెస్ ఆశలు గల్లంతు. మరో 10 ఏళ్ల పాటు మోడీయే ప్రధానమంత్రి. ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే ఛాన్స్ లేదా? నాయకత్వంలో విఫలమవుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని నమ్మని ఇండి కూటమి పార్టీలు, రాష్ట్రాల వారీగా స్ట్రాటజీలు అమలు చేస్తున్న కాషాయ పార్టీ, అవసరం ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో 10 ఏళ్ల పాటు ఎదురేలేదా? బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదా? ఇండియా కూటమితో జట్టు కట్టేందుకు ప్రాంతీయ పార్టీలు వెనుకంజ వేయడానికి కారణాలేంటి? ప్రస్తుతం ఉన్న ఇండి కూటమికి కాషాయ పార్టీని మట్టి కనిపించడం అంత ఈజీ కాదా? తన బలంపై కాకుండా ప్రత్యర్థుల బలాన్ని కాంగ్రెస్ నమ్ముకుందా? ఎన్నాళ్ళిలా నెట్టుకొస్తోంది. అహ్మదాబాద్లో కాంగ్రెస్ 2 రోజుల పాటు ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహించుకుంది. దీనికి సంబరపడిపోతోంది తప్పితే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి, ప్రధాని మోదీ వేవ్కు ఎలా అడ్డుకట్ట వేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి అనే అంశాలపై మాత్రం ఎలాంటి చర్చ చేయలేదు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే 2029లోనూ బీజేపీ విజయం నల్లేరు మీద నడకేనన్న ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీ బలం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మాత్రమే. ఇవేమీ పెద్ద రాష్ట్రాలు కూడా కాదు. ప్రత్యర్థి వైఫల్యాలపై ఆధారపడి గెలవాలని చూస్తోంది తప్పితే సొంత వ్యూహాలతో గెలుపొందాలనే ఆలోచనే కాంగ్రెస్కు లేదు. బీజేపీ మోదీ విధానాలతో విసిగిపోయి తమకే ఓట్లు వేస్తారనే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ. సొంతంగా గెలుస్తామనే ఆశలు ఆ పార్టీ నేతలకు ఇసుమంతైనా కూడా లేవు. పార్టీని నడిపించలేకపోతున్న రాహుల్ గాంధీలో ఎక్కడా నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదు. పరిపక్వత ఉన్న నేతగా వ్యవహరించడం లేదు. పార్టీ నేతలు నడిపించడంలో విఫలమవుతున్నారు. ఆయన నాయకత్వంలో పోటీ చేసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారని భావించినా అది జరగలేదు. కసితో పనిచేస్తారని భావిస్తే కాంగ్రెస్ అధ్యక్ష పదవికే రాజీనామా చేశారు. ఆ స్థానంలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను కూర్చోబెట్టారు. రాహుల్ గాంధీ లోక్సభ కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. వ్యూహాల్లో కాంగ్రెస్ విఫలం. బీజేపీ వ్యూహాల ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పోటీ పడలేకపోతోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అక్కడ ప్రత్యేక ఫార్ములాను అమలు చేస్తోంది. హర్యానాలో ఒక ఫార్ములాతో గెలిస్తే మహారాష్ట్రలో మరో స్ట్రాటజీని అమలు చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమవుతోంది. కూటమి కట్టిన ఆశించిన విజయాలు సాధించలేకపోతోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పనిలోనే నిమగ్నమయ్యాయి. కుల గణనతో బీజేపీని దెబ్బ కొట్టాలని వ్యూహాలు చేస్తున్నా దీని బీజేపీ టేకిట్ ఈజీగా తీసుకుంటుంది. కులాల మధ్య చిచ్చు పెడుతోందంటూ విమర్శలు చేస్తోంది. 3 రాష్ట్రాల్లో అధికారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది. ఇవన్నీ కూడా చిన్న రాష్ట్రాలే. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో కూడా గెలుస్తామన్న గ్యారంటీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటే కాంగ్రెస్ చేతిలో ఉన్నవి కూడా పోయే ప్రమాదం లేకపోలేదు. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేదా? ఇండి కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. కూటమి కట్టే విషయంలోనూ ఏకతాటిపైకి రాలేకపోతున్నారు. ఆర్జేడీ, డిఎంకే, శివసేన, ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాలు మాత్రమే కాంగ్రెస్తో నడిచేందుకు ముందుకు వస్తున్నాయి. ఆప్, టీఎంసీ లాంటి పార్టీలు కాంగ్రెస్ అంటేనే విరుచుకుపడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటానికి ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయి. హిందుత్వ జెండాతో బీజేపీ కాషాయ పార్టీ హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళుతోంది. అసలు సిసలైన హిందుత్వవాద పార్టీ తమదేనని ప్రజల్లో ప్రొజెక్ట్ చేసుకుంటోంది. ఈ ఫార్ములాతోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా ముస్లింలకు సీట్లు ఇవ్వటం లేదు. అసలు ముస్లింల ఓట్లే వద్దని బల్లగుద్ది చెబుతోంది. బీజేపీకి కనెక్ట్ అవుతున్న యూత్ దేశంలో ప్రస్తుత జనరేషన్ కమలం పార్టీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని నమ్ముతున్నారు. అవినీతి లేని పాలన కొనసాగుతోందని, అన్ని రంగాల్లో దేశం అగ్రగామిగా నిలుస్తోందనే నమ్మకాన్ని కల్పించారు మోడీ. బీజేపీ పట్ల యూత్ అట్రాక్ట్ కావటానికి ఇదే ప్రధాన కారణం. బలం లేకపోతే ప్రాంతీయ పార్టీలతో జట్టు. ఏ రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదో అక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో పొత్తులతో వెళ్లి అక్కడ విజయం సాధించింది. అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో తిరుగులేని విజయాలు సాధించింది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన పార్టీ బీజేపీ. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే,
పీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఇంతింతై వటుడింతై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కానీ విదేశాల్లో కానీ మోదీ మేనియా మామూలుగా ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని ప్రమోట్ చేస్తూ విభిన్న స్టైల్ను అనుకరిస్తున్నారు. హిందుత్వ బ్రాండ్ను నెత్తిన పెట్టుకున్నారు. దేశంలో అయినా విదేశాల్లో అయినా హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. మోదీ అంటే ఇండియా, ఇండియా అంటే మోదీ అనేలా పేరు సంపాదించుకున్నారు. ఆర్థికంగా బలపడుతున్న బీజేపీ వరుసగా 3 సార్లు అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్కు వచ్చే విరాళాలు, ఎన్నికల బాండ్లు భారీగా తగ్గిపోయాయి. అదే సమయంలో బీజేపీకి 2-3 పెరుగుతున్నాయి. ఇదంతా కేవలం మోదీ మ్యాజిక్ మాత్రమే. ఏఐసిసి కార్యాలయంలో పనిచేసే వారికి జీతాలు ఇవ్వటం కూడా కాంగ్రెస్కు కష్టంగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీలు, వ్యాపారవేత్తలు బీజేపీకి 100 కోట్ల విరాళాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ను మాత్రం పట్టించుకోవటం లేదు. బీజేపీకి 100 కోట్లు ఇస్తున్నటువంటి వారు కాంగ్రెస్కు 10 కోట్లు కూడా ఇవ్వటం లేదు.